అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన గార్డెన్లో అంటే మన మొక్కలలో పెంచుకున్న నల్లేరుతో మళ్ళీ ఈరోజు కొత్తగా కారప్పొడి చేస్తున్నా అండి. కొత్తగా అంటే కొత్త ఏం కాదు కానీ ఎల్లుల్లిపాయ కారం చేసుకుంటాం కదా, అందులోనే కాస్త నల్లేరు ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. అందులో ఇది హెల్త్కి సంబంధించింది కదా, మంచిగా ఉంటుందని చెప్పేసి పచ్చడి అలానే చేసుకుంటున్నాం, పులుసు కూరలలో వేసుకుంటున్నాం. ఎల్లిపాయ కారం కూడా చేద్దాం, ఏమవుతుంది చూద్దామని చెప్పేసి కొన్ని లేత కాడలు అయితే కట్ చేసుకొని వస్తున్నా అండి. బాగా లేతగా ఉండయి. ముదురులు అయితే మాత్రం మనకు కారం ఊరిలోకి బాగోదండి, కొంచెం జిగురుగా ఉంటుంది. లేత కడలు తీసుకొని వచ్చేసి నేను ఏం చేశానంటే పైన లైట్గా చెక్కు తీసేసుకొని కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా ఏదో కట్ చేసి పెట్టేసుకున్నాండి. దానికి కావాల్సింది ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కాస్త చింతపండు, బెల్లం ముక్క, జీలకర్ర, మెంతులు, కొద్దిగా ధనియాలండి, కరివేపాకు, ఉప్పు, కల్లుప్పు, ఎల్లుల్లిపాయలు అన్నీ సమానంగా తీసుకున్నాండి. మన కారం ఏంటంటే మనకు సరిపడంత వేసుకుందాము, మనం ఎంత కారం తినగలుగుతో అంత వేసుకుందాము. నేనైతే కారం బాగా ఘాటుకుంటాయని చెప్పేసి కొన్ని మిరపకాయలు వేసాను. ఇవి అయితే 3 రెబ్బలండి, 3 కొమ్మలు అంటే చిన్న చిన్న ముక్కలు 3 కొమ్మలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం పెన్నెంలో ఆయిల్ వేయకుండా కడిగిన ముక్కలు కదా, ఆ జిగురు అనేది పోయేదానికి మంచిగా హైలో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టుకోకుండా హైలో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. కాస్త మాడిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం. ఫస్ట్ అయితే హైలో పెట్టుకుంటే మనకు ఆ వాటర్ అనేది అంతా తడంతా లాగేసుకుంటుంది, ఆ జిగురు అనేది అంతా పోతుంది అనమాట. తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇది మాత్రం వేయడానికి బాగా టైం పడుతుంది అంటే ఒక 5 నిమిషాలు పడుతుంది. చూడండి ఈ విధంగా వేయించుకుని మొత్తం అని అది వేయించే లోపల చిన్నగా అయిపోయినాయి చూడండి. అది లేతగా ఉన్నాయి కానీ అయినా సరే చిన్నగా అయిపోయినాయి. పక్క బౌల్లో తీసి పక్క పెట్టేసుకుని చల్లారుతుంటాయి కదా. అదే బాండిల్లో మనం ఎండుమిర్చి, ఇది జీలకర్ర, ధనియాలు, మెంతులు అయితే ఒక 4-5 గింజలు వేసానండి, ఎక్కువ వేయలేదు. అన్నీ వేసేసుకొని చక్కగా సిమ్లో పెట్టి వేయించుకుందామండి. ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా మనకు తొందరగా ఏగుతాయి, మాడిపోకుండా ఘాటు ఎక్కువ లేకుంటుంది ఎండుమిర్చి, లేదంటే ఘాటుగా ఉంటుంది. కాస్త ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఎందుకంటే కరివేపాకు మనకు పచ్చిగా అనేది లేకుండా కొంచెం పొడిగా ఉండాలి కదా, కాస్త అది కూడా టైం పడుతుంది. కాబట్టి ఇది కూడా బాగా వేగాలంటే 2 నిమిషాలు పడుతుంది. మిరపకాయలు, కరివేపాకు అన్నీ ఇట్లా కలుపుకుంటూ సిమ్లో పెట్టి వేయించుకుంటే అసలు మనకు ఎల్లిపాయ కారం చేసుకుంటుంటే మనకు ఊర్లలో అయితే ఎల్లిపాయ కారం చేస్తే రోట్లో వేసి దంచుతుంటే మంచి స్మెల్ వస్తుంది. కానీ ఈరోజు అయితే అట్లనే వస్తుందండి. మంచిగా ఎల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి, కాస్త నూనె వేసి కరివేపాకు వేస్తే మంచి వాసన వస్తుందండి. చక్కగా భలే మంచిగా ఉంటుంది. కానీ ఇది నల్లేరు మాత్రం చాలా మంచిదండి హెల్త్కి అయితే. కానీ మన పచ్చడి ఈ మధ్య చాలామంది తింటున్నారు కానీ మోకాలు నొప్పులకైనా, ఇప్పుడు ఈ కాళ్ళు చేతుల నొప్పులని వాళ్ళని అసలు అన్నిటికండి డాక్టర్లు కూడా చెప్తున్నారు నల్లేరు తింటే చాలా మంచిదని. కానీ మనం పచ్చడైనా పులుసు కూరలలో కూడా అండి, మునక్కాడ, బెండకాయ అట్లాంటి పులుసు కూరలు వేసుకుంటాం కదా, ఇట్లనే ముందుగా వేయించుకొని ఆ ముక్కలు అలా కలిపేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా మనకు తెలియదు అనమాట. సన్నగా కట్ చేసుకోవాలి, ఇంత పెద్దవి కాకుండా తినేసేయచ్చు. పిల్లలకు కూడా తెలియదు, ఉల్లిపాయలా కలిపి పెట్టేసుకోవచ్చు. కానీ ఇట్లాంటి హెల్త్కి సంబంధించింది మంచిది అన్నప్పుడు పిల్లలకైనా ఏదో ఒకలాగా మనకు తెలియకుండా అలవాటు చేసుకోవాలండి. వాళ్ళకి టేస్ట్ బాగుంది అన్న తర్వాత అలవాటు చేసి చెప్పకుండా పెట్టొచ్చండి, తప్పులేదు. ఎందుకంటే మంచిదే కదా, హెల్త్కి సంబంధించింది కాబట్టి మనం ఏదో మోసం చేసి పెట్టట్లేదు కదా. ఇప్పుడు చికెన్లు, మటన్లు అలాంటి వాటికి పోలిస్తే ఇది చాలా బెస్ట్ కదండి, చాలా మంచిది కూడా హెల్త్కు. ఇప్పుడు అన్నీ వేయించుకున్నాం కదా, అది మెత్తగా పొడి చేసుకొని వచ్చేద్దాము. ఎల్లుల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకున్నాం కదా, ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని ఏంటంటే ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాం. ముందుగా ఎండుమిర్చి రుబ్బుకొని వచ్చినాక ఆ తర్వాత కొద్దిగా బెల్లము, చింతపండు, కొంచెం బెల్లము, కొంచెం చింతపండు ముక్క, కొద్దిగా అది ఎల్లుల్లిపాయలు, ఇందాక వేయించుకున్న నల్లేరు ముక్కలు అన్నీ కలిపేసి రివర్స్ తిప్పుకుందాం. మిక్సీ తిప్పుకుంటే చక్కగా మనకు మెత్తగా పొడిగా అవుతుందండి. ఇప్పుడు పోపు గింజలు వేసానండి. పోపు గింజలు వేసి అందులో కొంచెం ఇంగ వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న కారప్పొడి వేసేసుకుని కొంచెం ఉప్పు తక్కువ అంటే ఉప్పు వేసుకున్నా అండి. అంతేనండి, సింపుల్గా అయిపోయి ఎల్లుల్లి కారము మన కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. నల్లేరుతో ఎల్లుల్లి కారం చాలా బాగుంటుంది అబ్బా. ఒక్కసారి మీరు ఏదైనా ట్రై చేయండి. ఇడ్లీ లేకైనా మన వైట్ అన్నం లేకైనా ఏదైనా వచ్చి నెయ్యి వేసుకున్న వేడి అన్నం తింటే చాలా బాగుంటుందండి. ఇలాంటిది రోజు ఒక్కోసారి చపాతీలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో అయినా, రైస్లో అయినా రోజుకి ఒక్కసారి ఇలాంటి తినండి. మన నొప్పులు మనం తగ్గించుకుందాం, టాబ్లెట్ల దగ్గరికి వెళ్ళకుండా. ఇలాంటి నల్లేరు కాడలు మంచిదే కదండి. అలా మునగాకు కానీ, నల్లేరు కాడలని ఇంకా కొన్ని ఉంటాయి కదండి. అలాంటివన్నీ మన ఇంట్లో ఉండేవి కాబట్టి, మన గార్డెన్లో పెంచుకుంటున్నాం కాబట్టి, మందులు లేకుండా చక్కగా పెంచుకుంటున్నాం కాబట్టి ఇలాంటి తింటే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా అబ్బా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.